నమ్మకమైన యేసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు ప్రగజ్ఞానంలో కొన్ని జీవిత ఆత్మీయ సత్యాలను తెలుసుకుంటూ మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి అది క్రైస్తవ విశ్వాస కుటుంబాలకు ఉపయోగపడేటువంటి మరి సక్సెస్ఫుల్ ఫ్యామిలీ, క్రిస్టియన్ ఫ్యామిలీ అంటే విజయవంతమైన క్రైస్తవ జీవితానికి మనం ఏ రీతిగా మనం జీవించాలి అనే మెళకువలని మనం ఏ విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి కుటుంబం అనే అంశాన్ని వివరించాలని నేను కోరుకుంటున్నాను. మరి నేను సేకరించిన అనుభవాలను బట్టి నేను మీతో పంచుకుంటానికి ముందుగా మరి నేను యథావిధిగా బంగారు పరిగా ఆత్మీయ జీవిత సత్యాలని మీకు కొంచెం తెలుపుతానండి. దేవునిపై నమ్మకం ఉంటే ఆయన మనకు అవసరమైన ప్రతి మంచి విషయాన్ని సరిగ్గా మనకు అవసరమైన సమయానికే ఇప్పిస్తారని విశ్వసించి మనం జీవించాలని ఆస్వాల్డ్ ఛాంబర్స్ అనే భక్తుడు చెప్పాడు. దేవుడే మీకు ఆశగా మారినప్పుడు ఇకపై ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ హృదయాన్ని కదిలించలేవని భక్తుడు వాచ్మెన్ని కూడా చెప్పారు. అయితే మన జీవితాలు ఎప్పుడు ఇల్లు పరిసరాలు సర్దడం కాదు, కానీ అప్పుడప్పుడు మనసును కూడా మరి సర్ది అవసరమైన చెత్తను కూడా తీసి పారేయడం మనకు అవసరం. సంసారం వల్ల పరాయి వారు కూడా తమవారు అవుతారు. సంస్కారం వల్ల సంసార జీవితంలో సంస్కారం ఉండాలి. అహంకారం వల్ల దూరం అయిపోతారు. ఇతరులతో మనం సంస్కారయుతంగా ప్రవర్తించాలి. మరి రాసే వారికి అక్షరం విలువ, సంపాదించే వారికి డబ్బు విలువ, కష్టపడే వారికి బ్రతుకు విలువ, పండించే వారికి పంట విలువ, మరి భవిష్యత్తు మీద ఆశ ఉన్న వారికి చదువు విలువ, లక్ష్యం ఉన్న వారికి జీవితం విలువ తెలుస్తుంది అంటారు. మనిషి శిలలో శిల్పాన్ని చూస్తాడు, ఇసుకలో సౌధాన్ని చూస్తాడు, మొక్కలో ఔషధాన్ని చూస్తాడు, లోహాల్లో ఆభరణాన్ని చూస్తాడు. సాటి మనిషిలో మనిషిని మాత్రమే చూడలేకపోతున్నాడు. నేను పొరుగువాన్ని ప్రేమించాలని తెలిసి కూడా చేయలేకపోతున్నాం. ఇష్టాలకు అలవాటు పడకు, ఎందుకంటే ఇష్టం అనేది కష్టమైన జీవితాన్ని ఇస్తుంది. అదే కష్టానికి అలవాటు పడు, కష్టం తిరిగి ఇష్టమైన జీవితాన్ని బహుమానంగా ఇస్తుంది. గాడ్ డింట్ రిమూవ్ ద రెడ్ సీ, హీ పార్టెడ్ ఇట్. గాడ్ డస్ నాట్ ఆల్వేస్ రిమూవ్ యువర్ ప్రాబ్లమ్స్, బట్ హీ విల్ మేక్ ఎ వే టు గెట్ త్రూ దెమ్. మరి ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు కదా, అది ఆ సముద్రం పాయలు చేసే దారిచ్చాడు, కానీ మరి ఏ విధంగా చేయలేదు కదా. అట్లాగే మన ప్రాబ్లమ్స్ని ఆయన రిమూవ్ చేయడు, కానీ దానిలో నుంచి మార్గాన్ని మనకిస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. చదువుకుంటున్నప్పుడు ఒక్కో తరగతికి పైకి వెళ్ళాలంటే ఇంకా కష్టమైన పరీక్షలు రాయాలి. అట్లాగే విశ్వాసంలో బలపడే కొద్దీ భయంకరమైన శోధనలు, కష్టాలు, శ్రమలు ఎదుర్కొంటానే ఉండాలి. ఆయన తోడుగా ఉంటాడు, ఆయన సహాయం చేస్తాడు. పడిపోయినప్పుడు ఓడిపోతామని అంతా ఎదురు చూసిన చోటే నిలదొక్కుని నిలబడి గెలిచి చూపించడమే అసలైన గెలుపు. ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తద్దు, పనిచేస్తూ పోతే ఫలితం దానంతటే వస్తుంది. జీవితంలో బోల్డని సంబంధాలు అక్కర్లేదు, ఉన్న కొద్ది సంబంధాల్లో మరి జీవం ఉంటే చాలు. జీవం లేని ఎన్ని బంధాలు ఉన్నా లేకపోయినా ఒకటే కదా. మన శక్తి కంటే సహనం చాలాసార్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది. దేవుడు మంచితనాన్ని దూరం నుండి ఆశించలేము, కానీ ఆయన సమీపంగా ఉండి అప్పుడు ఆనందం అనేది మీ నమ్మకం మాత్రమే కాదు, కానీ నిజమైన అనుభవంగా మారిపోతుంది. ఆయన మంచితనాన్ని మనం దగ్గరగా ఉండి అనుభవించడానికి ఆయన కోరుకుంటాడు. మరి భూ సంబంధమైన నివారణలు నయం లేని దాన్ని దేవుడు నుండి వచ్చే ఒక్క మాటతోనే స్వస్థపరచగలడు, టోజర్ గారు చెప్పారు. మరి ఈ రకంగా మనం కొన్ని తలపులు తీసుకున్నాం కదా. మరి 2 పేతురు 3:17-18 ప్రియులారా, ఈ సంగతులు ముందుగా తెలుసుకున్నారు. మీరు తప్పుపోట్ల వల్ల తొలగిపోకుండా స్థిరమైన మనసు కలిగి ఉండి పడిపోకుండా కాచుకోవాలి. దేవుడిచ్చే కృపయందు జ్ఞానమందు నిలిచి ఉండాలి. ఇది చాలా మంచి సలహా. ఈ దినాల్లో ఆధ్యాత్మిక జీవితంలో సవరింపులు, మనం మెళకువలు తప్పక తెలుసుకోవాలి. దీని విషయంలో యాకోబు జీవితాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుని ఒక సక్సెస్ఫుల్ జీవితం ఎలాగా ఒక్కొక్క మెట్టు అంచెలంచెలుగా ఎలా ఎదిగాడో మనం గమనిద్దాం. అది కానీ 35:1-8 వరకు చదువుకుంటే దేవుని మందిరంలో, కుటుంబంలో మరి 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 కుటుంబాలు చాలా భక్తిగల కుటుంబాలు, చక్కగా ఆజ్ఞలు పాటించి మందిరానికి క్రమంగా వచ్చే కుటుంబాలు తక్కువైపోతున్నాయి అంటున్నారు. ఆ ధన్యత తగ్గిపోతుంది. మనం వాక్య విలువలు తెలుసుకొని జీవితాన్ని మలుచుకునే కృప కావాలి. మన చుట్టూ ఉన్న సమాజం భయం లేని దానిగా ఉంటుంది. అవినీతి, అన్యాయం జరుగుతున్న, అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి మన సంఘాలు మంచిగా ఉండాలంటే కుటుంబాలు మంచిగా ఉండాలి. ప్రతి వార్తలో కూడా భయంకరమైన వార్తలు వింటున్నాం. ఈ నేరాలు ఎవరివి? క్రైస్తవ సంఘాలవే. ఆ సమాజం కొరకు మరి ఉప్పుగా వెలుగుగా ఉండాల్సిన మనమే సరైనటువంటి జీవితం జీవించకపోతే, వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మనం మంచి జీవితం జీవించకపోతే సంఘం కూడా చెడిపోతుంది. కాబట్టి మన జీవితాలు కుటుంబ జీవితంలో సరి కావటం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కావటం,
కృతజ్ఞత కలిగిన జీవితం జీవించడం మనకు చాలా అవసరమని మనం ఎన్నో సలహాలు మనకు దేవుడిస్తున్నాడు. అయితే ఐకమత్యం కూడా అవసరం. మరి ఉట్టి పరిచారకులే సహాయపడాలా? మనం కూడా మన వంతు తల్లిదండ్రులు, బిడ్డలు కూడా మరి పవిత్ర జీవితం జీవించడానికి సిద్ధపడాలి. ఆ భయభక్తులు కలిగి జీవించాలి. మరి ఆదికాండం 35:5లో వారు తమ కుటుంబ ప్రయాణం బయలుదేరారు యాకోబు వాళ్ళు. ఆ పట్టణంలో ఆళ్ళు బయలుదేరి వాళ్ళున్న చోటట ఆ పట్టణంలో దేవుని భయం వచ్చిందట. వాళ్ళ కుటుంబీకుల పవిత్రత వల్ల అది అక్కడ ప్రాంతమంతా ప్రభావితమై ఆళ్ళకి కూడా భయం కలిగిందంట. మరి ఈ రకంగా మన జీవితాలు ప్రభావితం అవ్వాలి. మరి ఆ జనాన్ని కూడా కదిలించగలిగిన భక్తి, శ్రద్ధలు మన జీవితాల్లో ఉండాలని తెలుసుకోవాలి. కుటుంబం భయం మొదటిగా దేవుని ఆజ్ఞలు విన్న కుటుంబంగా యజమానిగా ఉన్నాడు. ఆయన ఆజ్ఞలు లక్ష్యపెట్టిన యజమానిగా ఉండాలి. ఆయన ఆజ్ఞలను గౌరవించే యజమానిగా ఉండాలి. 3 విషయాలు ఉన్నాయండి. దేవుని ఆజ్ఞల్ని కుటుంబం యజమాని మనం గ్రహించుకొని ఉండాలి. తర్వాత వినాలి, లక్ష్యపెట్టాలి. ఆ తర్వాత గౌరవించాలి. ఇటువంటి తత్వం ఉన్నప్పుడే ఆ కుటుంబము ఉన్నతంగా మారుతుంది. మరి ఈ రకంగా ఈ 3 అలవాట్లకి ఉన్న తర్వాత ఒక చక్కటి స్టెప్స్ ఉన్నాయండి ఇక్కడ. ఒక చిన్న వాక్యంలోనే ఎంత చక్కటి సందేశం ఉందో చూడండి. నిజంగా కొందరు భక్తులు ఎంత ఆత్మీయ జ్ఞానాన్ని కలిగి బైబిల్ వాక్యంలో ఉండే మర్మాల్ని వెలికి తీసి దాన్ని ఒక చక్కని సందేశంగా మలిచి మళ్ళాటి వాళ్ళకి అందించడం నిజంగా అది ప్రభువు గొప్ప తలంత్ అండి అది. ఏమన్నారు చూసారా? 35:1 ఆదికాండం దేవుడు యాకోబుతో చెప్పినప్పుడు లేచి అన్నాడు. లేచి అది రౌండప్ చేసుకోండి. తర్వాత బేతేలుకు వెళ్ళి రౌండప్ చేసుకోవాలి. 3 నివసించి రౌండప్ చేసుకోవాలి. నీ సహోదరుని ఏశావు నుండి పారిపోయినప్పుడు బలిపీఠం కట్టావు చూసారా? అలాగే కట్టుమని చెప్పాడు. కట్టుము 4 మాట. కాబట్టి లేచి 1, 2 వెళ్ళి, 3 నివసించి, 4 కట్టి. ఈ 4 అనుభవాలు 4 చక్కటి ఆర్‌తో వచ్చేటువంటి చక్కటి మాటలున్నాయండి. చూడండి ఇక్కడ 4 నుంచి ఈ ఈ ప్రసంగం అంతా ఆ మాటలతోటే ఆధారపడి 4 విషయాలు చెప్పారండి. లేచి, లేచి అది ఉద్యమం కలిగిస్తుంది. లేచి కుటుంబము ఉన్న పరిస్థితి నుంచి లేవాలి. ఆ రకంగా ఆహ్, తర్వాత వెళ్ళి రిటర్న్ అంటే మళ్ళీ మారుమనసు పొందటానికి రిటర్న్ అవ్వాలి. 3 నివసించి మళ్ళీ పాత అనుభవాలతోటి జ్ఞాపకం చేసుకోవడం రైజ్ 1, 2 లేచి ఫస్ట్ రైజ్, 2 వెళ్ళి రిటర్న్, 3 నివసించి వెనక్కి జ్ఞాపకం చేసుకుంటూ కట్టటం తిరిగి చేయడం. రైజ్, రిటర్న్, రిపీట్ ఈ 4 మాటలతో వాక్యాన్ని మనం ముందుకు పోదాం. రైజ్, రిటర్న్, రిపీట్ మన జీవితాలు ఈ 4 ఉంటే మన కుటుంబాలు చక్కగా సరైపోతాయి. అయితే ఫస్ట్ చూసుకుందాం రైజ్. అసలు లెమ్ము అనే మాట ఎక్కడొస్తది? పడుకుంటే గాని, కూర్చుంటే గాని, కుంగిపోతే గాని, పడిపోతే గాని, ఆగిపోతే గాని ఈ 5 సందర్భాల్లో మనం రైజ్ కావాల్సొస్తది. లెమ్ము అనే మాట అవసరం వస్తది. ఆ పరిస్థితిలో మనకున్నప్పుడు మనం లేవాలి. అందుకని మరి చక్కటి వాక్యం ఉంది కదా! యెషయా 61లో లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చిందన్నారు. ప్రభువు మనల్ని లెమ్ము తిరిగి ఉజ్జీవపడండి అని ప్రభు మనం హెచ్చరిస్తున్నాడు. ప్రతి క్రైస్తవుడు కూడా ఒక వేదాంతే అంటాడు. మరి ఆదికాండం 31:13లో మరి అక్కడ 2 స్థలాల్లో ఆగిపోయినప్పుడు ఆ కుటుంబం రమ్మని పిలుస్తున్నాడు. ఈ యాకోబు ఆ ప్రయాణంలో 2 చోట్ల ఆగిపోయాడండి. ఎందుకు ఆగిపోయాడు? ఏ పరిస్థితిలో ఆగిపోయాడు? మనం కూడా కొన్ని కొన్ని పరిస్థితుల్లో యాకోబు వలె ఆగిపోతున్నామా? అక్కడి నుంచి మనం ఎలా పైకి రావాలి? మనం ఈ సందేశంలో తెలుసుకుంటాం. నీవెక్కడ మొక్కుబడి చేశావో అక్కడ బేతేలు దగ్గర రమ్మంటాడాయన. నువ్వు అక్కడ బయలుదేరి బేతేలు అంటే దేవుని స్థలం. అక్కడికి రా నేనక్కడ ఏం చేశావు లాస్ట్ టైము? ఒక స్తంభం లాగా నిలబెట్టి అక్కడ నూనె పోసి దాన్ని ఆరాధించావు గదా! అక్కడ పద్దనరాము నుండి లే అన్నాడు. అక్కడి నుంచి పద్దనరాములో నిలిచిపోవద్దు. అక్కడి నుంచి లే. భార్య బిడ్డలతో కూడా ఆ మాట ఆయన ప్రభువు చెప్పాడు నాకు. ఇక్కడి నుంచి లేవమన్నాడు అని చెప్పుకుంటూ వస్తాడనమాట. మరి ఒక చక్కటి పాట నేను విన్నానండి. అది ఎంత చక్కటి మాటంటే, అంత్యకాల అభిషేకము నాపై ఉంచావయ్యా! నవనూతనంగా నీ మార్గంలో నడుస్తాను ప్రభువా! ఏదో తెలియని అలజడులు నాలో రేగినయి. నీ ఆదరణ కోసం కనిపెట్టుతున్నాను. నీ మాట కోసం నాకు ప్రియమైంది. నవ్య మార్గంలో నన్ను నడిపించయ్యా! నిజంగానే యాకోబు కూడా లోపల అలాగే ప్రార్థన చేశాడేమో. నీతో గడిపే ప్రతి క్షణము జీవితానికి అతి మధురం. నీ ఉద్యోగమే నాలో కలిగించి కృతజ్ఞతతో నడుస్తానని మరి యాకోబు ఒప్పుకున్నాడేమోనండి. ఆ రకంగా ఆయన బయలుదేరాడు. అక్కడ మరి బయలుదేరినప్పుడు ఈ రకంగా తన యాత్రలో ఏం చేశాడో గమనిద్దాం. మరి పద్మనాభం అంటే ఒక అర్థం ఏంటో తెలుసా? ఐహిక విచారాలు. గుర్తుపెట్టుకోండి.
పద్దనరాము అక్కడికొచ్చాడు యాకోబు. అది ఐహిక విచారాలు. ఇతనికి విచారాలన్నీ ఆ ప్రాంతంలో ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి యాకోబుని లెమ్ము అంటున్నాడు. ఆదికాండం 31:41లో 31:41లో పగలు ఎండకు, రాత్రి మరి మంచుకి ఇన్ని కూడా నిద్రకు దూరమయ్యానయ్యా. నాకు జీతం కూడా 20 ఏళ్ళు నీ దగ్గర చాకరీ చేశానని మామగారితో చెప్తాడు. 14 ఏళ్ళేమో 7 సంవత్సరాలు ఒక భార్య కోసం, ఇంకో 7 సంవత్సరాలు రాహేల్ కోసం, తర్వాత 6 సంవత్సరాలు మంద కోసం, అలా 14 + 6 20 సంవత్సరాలు పాపం ఎంత గొడ్డు చాకరీ చేశాడండి. చేశాడు. మరి ఆ రకంగా పద్మనాభంలో నిద్రపోయి కుంగిపోయి ఉన్న సమయంలో దేవుడు తనకు కనబడి లెమ్ము అన్నాడు. బిడ్డల యొక్క భార్యలను, భాగ్యాన్ని పొందాలనే 20 ఏళ్ళు చాకరీ చేశాడు. ఆ సంవత్సరాలన్నీ మందకే శ్రమించాడు. అయితే మరి ఐహిక విచారాల గుంట్లో గడిపాడు కాబట్టి ఒక మజిలీ కావాలని కోరుకున్నాడు. ప ఎక్కడ రమ్మన్నాడు? బేతేలుకెళ్ళమన్నాడు పద్దనరాము నుండి. పద్దనరాము నుంచి బేతేలుకెళ్ళాడా? వెళ్ళలేదు. అక్కడి నుంచి ఎక్కడికెళ్ళాడనమాట? షెకెంలో ఉన్న సిక్కోంకెళ్ళాడు. మరి షెకెంలో ఉండే సిక్కోంకెళ్ళాడంటే అక్కడ బేతేలుకి రమ్మని చెప్తే వేరే ప్రాంతంకెళ్ళిపోయాడు. ఆ ప్రాంతంలో ఏం జరిగిందో గమనిద్దాం. ఆదికాండం 33:18 పద్మనారాము నుండి సిక్కోముకు వచ్చినప్పుడు అక్కడ గుడారం వేసుకున్నాడు. అక్కడ ఎంత స్వతంత్రంగా సొంత ప్రయత్నం చేసి అది ఎలోహాయ్ అని ఇశ్రాయేలుకు బలిపీఠం కూడా కట్టేశాడు. అక్కడ డేరాలేసుకున్నాడు. పశువులన్నిటికీ స్థలాలు పెట్టుకున్నాడు. సిక్కోతుదంట 100 వరహాలకు భూమి కూడా కొనుక్కున్నాడు. భూమి కొన్నాడంటే అక్కడ ఉండిపోదామనా? బేతేలుకెళ్ళమంటే అక్కడ ఆగిపోవడం ఏంటి? ప పశువుల శాలలు కూడా కట్టించాడట. 33 ఆదికాండం 18. తను చేసిన పొరపాటు అదే. మనం కూడా మన సొంత ఆలోచనలతోటి దేవుడు చెప్పినట్టు చేయకుండా, ఆయన చిత్తాన్ని సంప్రదించకుండా ఎక్కడ పడితే అక్కడ పనిచేయడం, ఎవరు పడితే వాళ్ళతో పెళ్ళిళ్ళు చేయడం, ఏ రకమైన నిర్ణయాలు, ఉద్యోగాల్లో చేరిపోవడం, నష్టపడటం, దుఃఖపడటం జరుగుతుంది. అది అలా చేయకూడదని యాకోబు జీవితం ఒకసారి మనకు జ్ఞాపకం చేస్తుంది. సిక్కోము అర్థం ఏంటంటే స్వచిత్తము, సొంత పెత్తనము. పద్మనాభం అంటే ఏంటి? లోకాశలు, లోక పరిస్థితులు. ఇక్కడ సిక్కోము అంటే ఏంటి? సొంత పెత్తనం, స్వచిత్తము. యాకోబుకి ఒక కూతురుంది దీనా అని, ఒకే ఒక కూతురు. అది 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 సుఖాల రాణి. అది షోకులతో ఏం చేసింది, ఆ దేశం ఎలా ఉందో చూద్దామని ఎవ్వరు సంప్రదించకుండా ఒక్కతే వెళ్ళిపోయింది. తిరుగుతా ఉండేటప్పటికి ఆ రాజు కొడుకు తను మోహించి తన యొక్క జీవితాన్ని వ్యర్థంగా పాడు చేసినప్పుడు ఆళ్ళ యాకోబు కొడుకులకు కోపం వచ్చి మరి వాళ్ళని ఎదుర్కొంటూ వాళ్ళు మేమందరం సున్నతి చేయబడ్డవాళ్ళం, మీరు సున్నతి లేనివారు, మీరు సున్నతి చేసుకుంటే మా అమ్మాయిని చేసుకొని మనం సంబంధం కలుపుకుందామని కపటంగా చెప్పి వాళ్ళందరూ సున్నతి చేసుకున్నప్పుడు, వాళ్ళు సున్నతి చేసుకున్నప్పుడు వాళ్ళకు గాయపడతారు. వాళ్ళ శరీరం గాయపడ్డప్పుడు వాళ్ళు లేవలేరు. బలహీన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళందరి దగ్గరికెళ్ళి ఆ జనాంగం అంతటిని చంపేస్తారు. అప్పుడు యాకోబు చాలా చాలా దుఃఖపడతాడు. ఈ ప్రాంతంలో నా కూతురు చెడిపోయింది, నా కొడుకులు హంతకులయ్యారు అని మీరు నన్ను బాధ పెట్టారు అని అదేదో అవమానము, హంతకులవ్వడము, మరి నన్నేం చేస్తారో అన్న భయము అప్పుడు యాకోబుకి ఆవరించింది. తను చేయలేదు పాపం. వాళ్ళ పిల్లలు చేసిన పాపానికి తనెంతో దుఃఖపడి అవమానాలు పాలవ్వడం జరుగుతుంది. ఆదికాండం 34, 30లో. తర్వాత ఎందుకంటే దేవుని పిల్లలు సొంత చిత్తానికి చేయకూడదు. మన కుటుంబాల్లో ఉండే అపజయాలకు కారణం ఇవన్నీ కారణాలు కావచ్చు. లోకాశలు కావచ్చు. సుఖంలాగా మన డంబాలకి, కోరికలకి, సొంత పెత్తనంతో నిర్ణయాలు కావచ్చు. ఇది కూడా మనకు తగదని దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. అది మనం మానుకోవాలి. సొంతంగా ఆలోచించే అనుభవాలన్నీ మానుకొని ఐహిక విచారాల సొంత ఇష్టంలో నెరవేరి పరిగెత్తే ఎన్నో అనార్థాలు తెచ్చుకుంటాం. పద్దనరాము, సిక్కోము కూడా మరి మన ఉజ్జీవానికి దూరం అవుతుంది కాబట్టి లెమ్ము తేజరిల్లమని యెషయా 61లో చెప్పాడు కదా! ఎఫెసీ 5:14లో ఏమన్నారంటే నిద్రించు నా దేవు లెమ్ము. చీమ దగ్గరికెళ్ళనే ఒకసారి చెప్తాడు. నిద్రిస్తూ లేము. ఐహిక విచారాలు, సొంత ఇష్టాల నుంచి లేవాలి. ఉజ్జీవం వైపు పరిగెత్తాలి. ఇలా చేస్తే మనం మేళ్ళు ఎదుర్కొంటాం. లేదా నష్టాలు ఎదుర్కొంటాం. మరి మరి పద్దనరాము మరి మగవారికైతే సిక్కోతు లోకాశలకిని, అందాలకిని, ఆడవారు కోరుకున్న రీతిగా ఆడంబరాలకి అది ఆశించే జీవితాన్ని నష్టం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇలా మనం బేతేల్లోనే ఉండాలి మనం. అప్పుడు బేతేలుకి తిరిగి రమ్మని రెండో మాట ఏంటి? రైజ్ అయిపోయిన తర్వాత రెండో మాట ఏమనుకున్నాం? రిటర్న్. తిరిగి రమ్మని చెప్తున్నారు. ఎంత దూరం అయితే మనం తప్పెందుకు మాట రిటర్న్ అయ్యాడు. మరి అది దూరం అయిపోయి వెళ్తే తిరిగి మారుమనసు కోరి మళ్ళీ తిరిగి రమ్మని ప్రభు కోరుకుంటున్నాడు. మరి క్రీస్తు ప్రకటనలో సంఘాలప్పుడు చెప్పిన విషయాల్లో మనం మళ్ళీ తిరిగి రండి, మారుమనసు పొందండి అని 5 సంఘాలకి అదే సందేశం చెప్తాడు. మీరు మొదటి ప్రేమను పొందండి, మారుమనసు పొందండి, తిరిగి రండి. కాబట్టి మన జీవితాల్లో నిర్లక్ష్య జీవితం జీవిస్తే ఆయన సన్నిధికి మళ్ళీ తిరిగి రమ్మని దేవుడు ఎదురు చూస్తున్నాడు. తర్వాత
బిడ్డలారా మరి ఇంకో మాట చక్కటి మాట ఉందండి. భ్రష్టమైన బిడ్డలారా తిరిగి రండి. ఈ మాటలో 2 అర్థాలు ఉన్నాయి చూసారా? భ్రష్టమైందేమో కోపంతో అన్నమాట. బిడ్డలారా అందేమో ప్రేమతో అన్నమాట. నిజంగా ఆయన తిరిగి రమ్మని ముద్దుగా కోప్పడితే కోప్పడ్డాడు కానీ, బిడ్డలారా అని మన చేతులు చాచి మనం ఎంత పాపులమైనా క్షమాపణ అడిగితే చేర్చుకొని మనల్ని మళ్ళీ మంచి జీవితం ఇవ్వడానికి ఇష్టపడతాడక్కడ. తర్వాత మూడవది రిమెంబర్ జ్ఞాపకం ఉంచుకోవడం. అక్కడ ఏమన్నాడక్కడ మనం ఇందాక చెప్పిన వాక్య భాగంలో లెమ్ము, తర్వాత తిరిగి రావాలి, తర్వాత నివసించాలి. అక్కడ మొక్కుబడి చేసుకున్నది జ్ఞాపకం చేసుకోవాలి. రిమెంబర్ 66 కీర్తన 14లో శ్రమ కలిగినప్పుడు నా మొక్కుబడులను జ్ఞాపకం చేసుకుందును. ప్రసంగి 5:4లో కూడా మనము కష్టంలో ఉన్నప్పుడు ప్రభువా ఇది దాటావంటే నేను ఇక చర్చికి ఇది ఇస్తా, కుర్చీలు ఇస్తా. నేను ఈ రకంగా మరి నేను ధర్మకార్యాలు చేస్తాను. ఈ రకంగా భోజనాలు పెడతాను. ఎన్నో మనం అనుకుంటాం. అది అనుకున్న తర్వాత అది మర్చిపోకూడదండి. తప్పకుండా అది చేయాలి. ప్రకటనలో కూడా చెప్పాడు సొలొమోను. అయితే మరి మనం ఒకాయన అడిగారట ప్రసంగంలో, "మీరు ప్రభు మార్మన్స్ పొందారు. దేవునిలో తీవ్రంగా ఆసక్తిగా ఉన్నారు కాబట్టి మీరు ఈ కొత్త సంవత్సరంలో ఏం నిర్ణయించుకున్నారంటే, బాగా ప్రార్థన చేస్తా అని ఒకన్నారంట. ఒకాయనేమో బాగా వాక్యం చదువుతానన్నాడు. పిచ్చోళ్ళా అది పిచ్చి పిచ్చి చేస్తారేంటి అంటే నన్ను తిట్టుకుంటారేమో, కానీ ఇది పిచ్చి పిచ్చి నిర్ణయాలు కాదవి. స్నానం అదే ముక్కుతో వాసన చూస్తా, రోజు అన్నం తింటాను, వాసన చూస్తాను. ఇలాంటి ప్రమాణాలు అవసరమైనయా? అయి ఎలాగో విశ్వాసం చేయాల్సినయే. ఊపిరినంత వరకు మనం వాక్యం చేయడం, ప్రార్థన చేయడం అది క్రమమైందే. అలాంటిది కాదు. మనం ఆత్మను రక్షించుకుంటాను. 10 ఆత్మలను రక్షిస్తాను. ఇలా ప్రసంగం కోసం పాస్టర్ గారికి సహకరించి సేవకెళ్తాను. ఇలాంటి ప్రమాణాలు చేయాలి గానీ, ప్రార్థన చేస్తాను, ఇది చేస్తాను, తింటాను ఇల్లు కాదు చేయాల్సిందని ఆయన గద్దించారట. చేయవలసినవి మనం జ్ఞాపకం చేసుకొని విలువైన మరి ప్రమాణాలు చేసుకొని అది నెరవేర్చుకుందాం. నాలుగవదిగా చివరి రిపీట్. రాయి పెట్టి నూనె పోసి చేసావు కదా! అలాగే మళ్ళీ చెయ్యయ్యా. అక్కడ ఏ స్థితిలో పడిపోయావో తిరిగి మొదటి క్రియ చెయ్యి. తర్వాత తొలి ప్రేమ కలిగి ఉండు. మరి ఎఫెసీలో 2వ అధ్యాయంలో ఏ స్థితిలో పడిపోయావో తిరిగి మొదటి క్రియలు చేయడానికి నువ్వు ఆసక్తిగా ఉండు అని చెప్పి మరి అన్న తర్వాత అక్కడ దేవుడు చెప్పినట్టుగానే 4 పాటిస్తాడండి. ఆజ్ఞలు పాటిస్తాడు. వాళ్ళకి కూడా ఫ్యామిలీకి కూడా బుద్ధి చెప్తాడు. ఇలా చెప్తున్నాడు దేవుడు, నేను ఇలా చేశాను, ఇలా వద్దు, నష్టపడ్డాము, ఇక జాగ్రత్తగా ఉందామని అందరికి హెచ్చరించి వస్తున్న తర్వాత ఇంకొక హెచ్చరిక ఇస్తాడు. గృహ దేవతలు ఏమన్నా ఉన్నాయా మీకు? వెతకండి, వెతకండి అనంటే మళ్ళీ అక్కడ విగ్రహాలు ఉండవు వాళ్ళకి సాధారణంగా. కానీ గృహ దేవత మరి రాహేల్ ఎట్ట దాచిందో ఏమో! వాళ్ళ నాన్న దగ్గర ఇది దాచుకుంటే ఆ మామగారు వచ్చి ఇది గృహ దేవతలు ఇక్కడ ఉన్నాయి అని అంటే అది లేవు లేవు అని అబద్ధం ఆడుతుంది రాహేల్. తీరా వెతికితే తన దగ్గర ఉన్నప్పుడు తను మరి డెలివరీ అవ్వగానే బెంజమిన్ కనగానే తను చనిపోతుంది. తనకి చెప్పబడింది తను. అది తన దాచిపెట్టిన అనుభవాన్ని బట్టి దేవుడు శిక్షించాడు. కాబట్టి గృహ దేవతల్ని అంటే గృహ దేవతలు అంటే ఏంటో కాదు. మనకి దేవునికి ఇష్టం లేని అది విగ్రహమే కదా! కాబట్టి రహస్యంగా దాచుకున్న పాపాలు కూడా విగ్రహాలుగా ఉండకూడదు. అవన్నీ ఉంటే దేవుని ప్రేమ చల్లారిపోతుంది. అవి ఉండకుండా శుచి చేసుకొని మీరు పరిశుద్ధపరచుకోమని మరి యాకోబు కూడా వాళ్ళందరినీ పరిశుద్ధపరుస్తాడు. అయన్నీ తీసుకోమన్నాడు. నష్టమైనా పర్వాలేదు పవిత్రంగా ఉండాలని కోరుకున్నాడు. తర్వాత మరి నిజంగానే మన పాపాలు కూడా యోహాను 1:7లో ఉంది కదా! యేసు రక్తము మన పాపములన్నిటిని శుద్ధి చేస్తుంది. ఇంకా ఏమన్నాడు? మరి ఇంకా ఏం శుద్ధి చేస్తుంది? యోహాను 15:3లో నా మాటలను బట్టి పవిత్రులయ్యారు అని చెప్పారు. అంటే వాక్యము మనల్ని పరిశుద్ధపరుస్తుంది. వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. వాక్యమే పరిశుద్ధపరుస్తుంది. వాక్యము, రక్తము మనల్ని శుద్ధి చేస్తాయి. అంతేకాదు మూడోదిగా 2 దశలోనియ 2:13లో ఆత్మ ద్వారా శుద్ధిపరచబడతాం. మరి 3 రక్తము ద్వారా, మాట ద్వారా, వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా మనం శుద్ధిపరచుకోవాలి. తర్వాత మరి మన దేవుని భయము చుట్టూ ఆవరించింది. వారు భయపడ్డారు. ఆ పనులన్నీ చేసి బలిపీఠం కట్టారు. బేతుల్లో దేవునికి బలిపీఠం కట్టారు. దేవుని ఆరాధించారు. విధేయత చూపారు. వాళ్ళు సేవించారు. వారు దేవునికి సమర్పించుకున్నారు. కృతజ్ఞత కలిగి ఉండి సమర్పించుకున్నారు. ఈ దినాల్లో కృతజ్ఞత అనుభవాల్లోనే నేను ఈ 2 ప్రసంగాలు కూడా చేయడానికి నేను ఇష్టపడాను 2 రోజులు. కృతజ్ఞత గల హృదయాలతో కుటుంబాలతో దేవుని దగ్గరికి రావాలి. దేవునితో రిలేషన్‌షిప్ సరిగ్గా ఉంచుకోవాలి. మరి ఈ రకంగా ప్రభు నామంలో మరి కృతజ్ఞత గురించి మనం కొంచెం ఎక్స్ట్రాగా చెప్పుకుందాం. మన దేవుడు ఆశ్చర్యకరుడు, సర్వోన్నతుడు. దేవుని ప్రతి నైపుణ్యము మనకు అనుగ్రహించే దేవుడు. ప్రతి కార్యంలో మనల్ని గొప్ప దైవ భక్తి గల బిడ్డలుగా మార్చుకోవడానికి ఇష్టపడే దేవుడు. మనల్ని సృష్టించినప్పుడే ఆయన స్వరూపంలోనికి మనకి ఆ రూపం ఇచ్చి, ఆయన ఊపిరిచ్చి మనల్ని ఎంతో చక్కగా ప్రకృతినిచ్చి మనల్ని కాపాడాడు. మరట ఆయన ప్రతి సృష్టిలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. నక్షత్రం సృష్టించాడు అనుకోండి, నీవు ఈ పని చేయాలి అని దానికి అప్పచెప్తాడు.
మరి అట్లే కాదు సూర్యుడు, చంద్రుడు, నీరు, గాలి మనల్ని అందరిని కూడా సృజించిన తర్వాత నువ్వు ఈ పని చెయ్యి. అది సూర్యుడికి, నీటికి ఈ పని అని ఏటికై పని అప్పచెప్తాడు. మనల్ని కూడా అంతే. దేవుడు ఎన్ని కోట్లాది కోట్ల మందిని చేసి ఒక్కొక్కడికి ఒక పని ఉందండి. అది మనం గ్రహించుకోవాలి. ఆ పని మనకు నియమిస్తాడు. అది మనం గ్రహించుకోలేకపోతున్నాం. ఆయన మళ్ళా స్వరాన్ని వినాలి. మనల్ని ఎందుకు సృజించాడో అది అవగాహన చేసుకోవాలి. విధేయత చూపించాలి. బిడ్డలారా మరి దేవుడు తన స్వరూపంలో సృష్టించాడు మనల్ని. ఈ రకంగా ఆయన స్వరూపంలో చేసిన తర్వాత వ్యక్తిత్వంలో మానవుని సృజించి సంబంధాలు కూడా ఇచ్చాడు. ఎట్లాంటి సంబంధాలు? దానికి కృతజ్ఞతగా ఉండాలి. మనకెంత బంధాలను ఇచ్చాడండి. ఎంతమంది బంధువుల్ని ఇచ్చాడు, తల్లిదండ్రులని ఇచ్చాడు, తోబుట్టువులని ఇచ్చాడు, స్నేహితులని ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు. ఇయన్నీ కూడా ఒక్కొక్కటి జ్ఞాపకం ఉంచుకొని ఏ పాత్ర ఆ పాత్ర పోషిస్తూ దానిలో మనం నమ్మకంగా ఉండి అదే కృతజ్ఞత కలిగి ఉండటం. అలా నమ్మకంగా ప్రవర్తించడమే దేవునికి కృతజ్ఞత చూపించడం అంటండి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు ఒక పాస్టర్ గారు ఉన్నారనుకోండి. ఆయన సంఘానికి పాస్టర్ అయితే ఆ నమ్ముకున్న కుటుంబం కూడా ఆయన ఒక యజమానిగా ఉండాలి. బిడ్డలకు తండ్రిగా ఉండాలి. మరి వాళ్ళ అవసరాలు చూడాలి. వారికి వరకు సంబంధం ఉంది. ఆత్మీయ బంధంతో వారి పద్ధతులతో అది గమనించుకోవడమే దేవునికి కృతజ్ఞత చూపటం. వారందరికి సహాయం చేస్తూ, వాళ్ళ కోసం ప్రార్థిస్తూ, వారు ఏ అవసరం ఉన్నాయో వాళ్ళు గమనించుకుంటూ, ఏ ఇంటికెళ్ళి దర్శించాలో చూసుకుంటూ, ప్రభు ఏ విధంగా వారికి సహాయం చేయమంటాడో చేస్తూ, వాళ్ళని ఆత్మీయంగా బలపరుస్తూ అది పాస్టర్ బాధ్యత. అప్పుడు అలా చేయడం వల్ల దేవునికి ఆయన కృతజ్ఞత చెప్పినట్టుగా అర్థం అన్నమాట. ఇది కొత్త ఆలోచన. అయన్నీ చేయడం వల్ల దేవునికి ఆయన జీవితం పట్ల కృతజ్ఞత చూపించరు. ఇది ఇలా ఇలా నేను పుట్టించినందుకు ఇంత చక్కగా నిర్వహించాని ఆయన సంతోషపడి ఆయన జీవితం థాంక్స్ చెప్పుకున్నాడని నమ్ముకుంటాడంట క్రీస్తు. అలాగే మనం చూసుకున్న రీతిగా దేవుడు మరి పేతురుని మరి నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అని చెప్తూ గొర్రెలను కాయమన్నాడు. అది ఏం చేయకూడదు, ఏం చేయాలని కూడా ప్రభు వివరంగా చెప్తూనే ఉన్నాడు. ఒక తల్లిగా ఉండొచ్చు మనము. మరి ఒక సభ్యురాలుగా ఉండొచ్చు. మరి బిడ్డలకు నడిపించే తల్లిగా ఉన్నప్పుడు మనకెన్నో బాధ్యతలుంటాయి. ఒక భార్యగా, ఒక తల్లిగా ఉన్న పాత్రలు, ఒక సోదరిగా, మరి సమాజంలో ఒక స్నేహితురాలుగా ఉన్నప్పుడు మన పని మనం నమ్మకంగా చేయాలి. ఏ పాత్రలో నా కృతజ్ఞత అనేక పాత్రలుంటాయి పోషించడానికి. ఒక తండ్రిగా, కుటుంబ సోదరునిగా, బంధుత్వాలు ఇవన్నీ నిర్వహించడానికి, స్నేహితుడిగా ఈ రకంగా ఉండటానికి మనం ఎప్పుడు కూడా బాధ్యత కలిగి చేసి దేవునికి థాంక్స్ చెప్పుకోవడం, కృతజ్ఞత కలిగిన వారంగా కృతజ్ఞత వారంలో ఉన్నాం కాబట్టి, ఆ కృతజ్ఞత కలిగిన వారు ఏ పాత్ర అయినా సరే చేస్తున్నప్పుడు మరి భార్యలారా భర్తకు లోబడి ఉండటం అదొక బాధ్యత. అది భర్త భార్యను ప్రేమించాలి. మీరు పిల్లలారా అన్ని విషయంలో తండ్రులకు లోబడాలి, తల్లిదండ్రులకు లోబడాలి. ఇలా కుటుంబం గురించి మాట్లాడినప్పుడు ఏకాంగులను సంసారాలుగా చేశాడని కీర్తనలు 68:6లో ఉంది. ఈ రకంగా ఆ పరిస్థితుల్లో ఆ సృజించిన పరిస్థితిని బట్టి మరి కృతజ్ఞత కలిగి ఉండటమే ఆయనకి మరి 6, 7 ఎఫెసీలో కుటుంబం గురించి ఎలా జీవించాలో చక్కగా చెప్పబడింది. మరి భార్యలారా సొంత పురుషులకు లోబడని పదే పదే చెప్తున్నారు. సంఘమునకు క్రీస్తు శిరస్సులాగానే ఇంటికి తండ్రి యజమాని కదా! ఆయన శిరస్సై ఉంటాడు. భర్తకు రక్షకుడై ఉంటాడు. దేవుడు మనకు సంఘానికి రక్షకుడు కదా! ఆయన లోబడినట్టుగా సంఘాన్ని ఆయన ప్రేమించినట్టుగా కుటుంబంలో ప్రేమ ఉండాలి. మరి ప్రేమించే తత్వాలు మనం కలిగి ఉండటం కుటుంబ పరంగా దేవునికి చిత్తమైనది. ప్రేమించటం, క్షమించటం, మరి భయం కలిగి ఉండటం ఇదంతా కుటుంబంలో ఉంటేనే దేవునికి మనం థాంక్స్ చెప్పుకున్నట్టు. సామెతల 15:3లో దేవుని కన్నులు ప్రతీదీ గమనిస్తది. మనం ఏ తత్వంతో ఉన్నామో, కక్షతో ఉన్నామా, కోపంతో ఉన్నామా, నిర్లక్ష్యంగా ఉన్నామా, బర్డెన్‌తో ఉన్నామా, ఈ పని అబ్బా! ఎవడు చేయమన్నాడు? ఇంత పని చేయాలా నేను? ఎంత కష్టపడుతున్నాను నేను? ఎవరు గుర్తించలేదు. సణుక్కునే వద్దు. సమస్తము దేవుని పేరట చేయాలి. అది చేయడం వల్ల దేవునికి థాంక్స్ దేవుడు సంతోషపడతాడు మన పనుల వల్ల అని గుర్తుంచుకొని కుటుంబంలో ఎంతో చక్కగా మరి మనం స్నేహితులనైతే మార్చుకోగలం గానీ, అమ్మని, నాన్న మార్చలేము, భార్యని, భర్తను మార్చలేము, తోబుట్టువులు మార్చలేము, ఎవరిని మార్చుకోలేము. దేవుడిచ్చాడు మనకి. దాన్ని సంతోషంగా, సంతుష్టితో సహితంగా దైవభక్తి కలిగుండి దాన్ని యాక్సెప్ట్ చేయడం అవసరం. యేసువారి నన్ను దేవుని తండ్రి ఎంత చక్కగా క్రీస్తు కూడా 12 ఏళ్ళప్పుడు తప్పిపోయినప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి ఏమని చెప్తాడు? నేను నా తండ్రి పని మీద ఉన్నాను ఎరగరా అన్నాడు. ఒంటరిగా ఏకాంతంగా ఉంటే తండ్రితో ప్రార్థన చేసేవాడు. తర్వాత ప్రతి టైంలో కూడా తండ్రిని సంతోషపెట్టే రీతిగా ఉంటాడు. తర్వాత నన్ను ప్రేమించట్లే మీరు కూడా నేను తండ్రిని ఎలా ప్రేమిస్తానో మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండని యోహాను 13:34లో కూడా ప్రేమించాలని పదే పదే చెప్పాడు. మన కోసం ఒక చక్కటి మాట ఉందండి. మనం నీతిగా ద భక్తితో ఎందుకు బతకాలి అంటే మనల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు గనక
మనం నీతిగా బతకడానికి సిద్ధపడితే మన పిల్లలు ఒక తరానికి మంచి బిడ్డలై, మంచి భార్యకు భర్త లేక భర్తకు భార్యలై, ఆ తరం ఎంత గౌరవించబడదు సొసైటీలో. తరానికి మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. అందుకని మనం నీతిగా బతుకుదాం. మన బిడ్డలు కూడా నీతిగా ఆ తరానికి ఉపయోగకరంగా బతుకుతారు కాబట్టి మనమే శ్రద్ధగా బతకడానికి నేర్చుకోవాలి. మరి ఏమంటారంటే పెద్దోళ్ళు ఒకాయన, "నేను చెప్పింది చెయ్యి గానీ, నేను చేసింది మాత్రం చేయమాకయ్యా. నేను చెప్పిందే చెయ్యి" అంటారు. అది తప్పు గదా! మనం ఏది చేస్తే అది గమనిస్తూ ఉంటారు. ఒక కుర్రోడు బర్త్‌డేకి, "నాన్న నువ్వు సాయంత్రం త్వరగా రా పార్టీ చేసుకుందాం" అంటే అన్ని కేకు, వి వె బిస్కెట్‌లు, దే అన్ని చాక్లెట్ అన్నీ బట్టలు అన్నీ ఇచ్చి, "నువ్వు పండగ చేసుకోరా. నేను మొన్న నీ పండగ రోజు నా స్నేహితులతో నేను పండగ చేసుకుంటాను. ఆళ్ళందరూ రమ్మన్నారని" వదిలిపెట్టి మంచులో కూడా ఆళ్ళ నాన్న పెద్ద పెద్ద అడుగులేసుకొని వెళ్ళిపోయాడంట ఇంట్లో నుంచి. వీడింట్లో ఉండి వీడు "నాకేం అక్కర్లా. మా నాన్న ఉంటే చాలనుకుని" చిన్న కాళ్ళతోటి బయటకొచ్చి చూస్తే మంచం మీద నాన్న కాళ్ళు కనబడినాయంట. ఆ అడుగులో అడుగేసుకుంటూ ఆళ్ళ నాన్న ఎక్కడున్నాడో అక్కడ బార్ దగ్గరికెళ్ళిపోయాడంట. అందరూ ఆశ్చర్యపడిపోయి, "ఏంటి ఇప్పుడు ఇక్కడికొచ్చాడు? ఏంటి ఎలా వచ్చావు నాయనా ఇంత దూరం" అంటే, "నీ అడుగులు కనపడ్డాయి నాన్న. నీ అడుగులో అడుగేసుకొని వచ్చేసాను" అని చెప్పాడంట. అప్పుడు ఎంతో కంగారు పడి తను నిజంగా ఏదంతా కోరుకుంటున్నాడని తను ఆడిని హగ్ చేసుకొని ఇంటికొచ్చారంట. నేను ఏది చూపిస్తుందంటే, మన బిడ్డలు మనల్ని కోరుకుంటారు. ప్రభు యొక్క సన్నిధి మనకు కావాలి. తల్లి తండ్రులు బిడ్డలను కోరుకోవాలి. బిడ్డలు తల్లిదండ్రులను కోరుకోవాలి. అదొక కుటుంబ వ్యవస్థలో ఆ ప్రేమను దేవుడిచ్చాడు. అది అంతా ఆయన అనుకరించే వాళ్ళుగా ఉంటారు. ఆళ్ళ అమ్మ ఏం చేస్తే అది చేస్తారు పిల్లలు. తండ్రి ఏం చేస్తే అది చేస్తారు వాళ్ళు. కాబట్టి మనం చేసేది మంచిగా చేయాలి కాబట్టి జాగ్రత్త పడాలి. మరి ఈ రకంగా మరి దేవుని గూడా మన ఎడల ఎంతో ప్రేమ చూపిస్తాడు. 103 13లో కుమారుని ఎడల జాలిపడినట్లు ఆయన జాలిపడే దేవుడు. కక్ష, కోపము ఏమి లేకుండా థాంక్‌ఫుల్‌గా ఉండి కృతజ్ఞత కలిగి ఉండాలి. తిమోతి 1 తిమోతి 5:8లో ఎవరైనా ఇంటి వారిని సంరక్షించకపోయిన యెడల విశ్వాసఘాతం చేసిన వాడే చెడ్డవాడగుతాడు. సొంత పిల్లలు, ఫ్యామిలీ వైఫ్‌పై ఆసక్తి చూపిస్తూ బయటోళ్ళని గౌరవిస్తారు గానీ, ఇంట్లో వాళ్ళని ఛీ! ఛీ! పో అంటారు. బయటోళ్ళని మాత్రం బాగా నెత్తి మీద పెట్టుకొని ఆళ్ళని చూడు, ఆళ్ళ ఇంట్లో అబ్బాయి చూడు, ఇంట్లో ఆ భార్య చూడు అని ఇట్లాగ ఒకళ్ళు చెప్పుకునేవాళ్ళు లేరా? ఇలా చెప్పుకుంటూ వ్యసనపడి కుంగిపోయే కన్నా మన కుటుంబాన్ని మనం సరిచేసుకొని ప్రేమ చూపించుకోవడానికి ప్రయత్నించాలి. తర్వాత 31 సామెతలో భార్య పాత్ర ఎంత చక్కగా రాయబడింది. జ్ఞానం గల స్త్రీ ఇల్లు కట్టుకుంటదని 14:1 ఉంది సామెతలు. చక్కగా నోరు తెరిచి తను జ్ఞానం చెప్తుంది. నోరు నిండా జ్ఞానమే ఉంటది. జ్ఞానం అంటే ఏంటి? క్రీస్తే. ఆ ఉపదేశం అంతా చెప్పేది దేవుడు మనకి నేర్పిస్తేనే ఇంటి వారిని నడతలు కనిపెడుతుంది. మరి మరి ఎంత మంచి పనులు చేస్తుందంటే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ చేయగలుగుతది. మరి తీతుకు పత్రికలో కూడా 2:4లో స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి. భర్తలను ప్రేమించి వారిని స్వస్థ బుద్ధి గలవారిగాను, మరి ఇంటి పని చేసి వారిను మంచివారుగా, మంచి ఉద్దేశాలతో ఉండేవారుగా చేసుకునేటట్టుగా గమనించుకోవాలి. యెషయా 66:3లో దేవుడు అందుకే ఒక తల్లి ఆదరించినట్లుగా ఆదరిస్తాడంటే తల్లిని ఎంతో గౌరవిస్తూ, తల్లి ఆదరిస్తుంది అని చెప్తూ అలా దేవుడు ఆదరించే దేవుడని కంపేర్ చేసుకున్నాడు. కీర్తనలు 128:3లో నీలో నీ భర్త ఫలించు ద్రాక్షవల్లిగా ఉంటుంది. ద్రాక్షవల్లి అది నిజంగా అది అల్లుకుంటది ఎక్కడన్నా. ద్రాక్ష ఒంటరిగా చెట్టులాగా పెరగదు. అది భర్తను ఆధారపడి బతుకుతుంది. అది చక్కటి ద్రాక్ష ఫలాలు ఫలించి కుటుంబానికి రుచిని, ఆనందాన్ని కలిగిస్తది. కానీ కుటుంబాన్ని సుఖపెట్టేదిగా ఉంటుంది భార్య. భర్తను సుఖపెట్టి బిడ్డలను ఆదుకునే స్త్రీగా ఉండాలి. అది సహోదరులని విషయంలో కూడా మనం జాగ్రత్త పడాలి. సహోదరులు ఇప్పుడు భార్య, భర్త చెప్పుకున్నాం గదా! మూడవదిగా సహోదరులు ఒకరికొకళ్ళు ఎలా ఉండాలి? ఐక్యతతో ఉండాలి. అందుకని 133 కీర్తనలో సహోదరుల ఐక్యతతో నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. ఎఫెసీ 4:32లో ఒకరి యెడల ఒకరు దయాహృదయముతో క్షమించినట్లు క్షమించే మనసు కలిగి ఉండటానికి కోరుకుంటారు. ఈ రకంగా మరి రోమా 12:10లో సహోదర ప్రేమ విషయంలో అనురాగం గలవారే ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలి. ఇది చాలా అవసరమండి. ఒకళ్ళు ఆత్మీయంగా ఎదిగిపోతే కూడా అసూయ వస్తదండి. ఒకళ్ళు మంచి బట్టలేసుకుంటే, "అమ్మో! భలే ఏసుకుందే" అంటారు. అదే ఒక ఆవిడైతే ఒక వాళ్ళ వెళ్తూ ఉంటే కొంచెం ఆరోగ్యంగా ఉంటే, "అబ్బ! భలే బలిసిందే. అయ్యో! బాగా చాలా ముద్దుగా ఆరోగ్యంగా ఉంది" అనొచ్చు కదా! "భలే బలిసిందే" ఆ మాట ఎంత అసూయ బయటపడతది. మన ఆడవారి మాటల్లోనే చాలా కలుషితమైన మాటలుంటాయండి. మన మాటలు సరిగ్గా ఉండాలి. రుచికరమైనది గానీ, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా మన మాటలు పలకాలి. మరి ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలి. కొలస్సీ 3:13లో ఎవడైనా తమకు హాని చేసింది అనుకుంటే ఒకరినొకరు సహించుకోవాలి, క్షమించుకోవాలి. ప్రభువు మనల్ని క్షమించినట్లుగా ఆళ్ళని క్షమించాలి. గలాతీ 5:13లో ప్రేమ గలవారే ఒకరినొకరు దాసులై ఉండాలి. ప్రేమ, ప్రేమ, ప్రేమ అని యోహాను పత్రికలో అంతా ప్రకటన రాయడం గాకుండా ప్రేమ గురించే రాశాడండి ఎక్కువ. 1 యోహాను 1:4లో మనం ఒకరినొకడు ప్రేమింతము. ప్రేమించే ప్రతివాడు దేవుని ఎరుగును. తర్వాత సోదరులయిపోయారు గదా! ఈ చిల్డ్రను. ఎన్నో రెఫరెన్స్‌లున్నాయి. 6:1లో సామెతలు 1:8లో
లేవికాండం 19:3లో, 1 తిమోతి 5:4లో ప్రియులారా తల్లిదండ్రులకు విధేయులై ఉండండి పిల్లలారా అని చెప్పడం ఇది ధర్మమే. తల్లిదండ్రిని మీరు సన్మానించాలి అని చెప్పారు. ఈ రకంగా సన్మానించే తత్వం కలిగి ఉంటూ బిడ్డలకు తండ్రి ఉపదేశము ఆలకించాలి. తల్లి చెప్పు బోధను తృణీకరింపకూడదు. ఇదే మాట మన లేవికాండంలో తల్లికి లోబడాలి, భయపడాలి, ఆజ్ఞలు ఆలకించాలి. సామెతలు 6:20లో నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశము త్రోసివేయకము. అదే మాట. డిఫరెంట్ వ్యక్తులు కూడా దేవుని ఆవేశంతోటి అదే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడారు. కాబట్టి అది చక్కటి ఆజ్ఞ. మరి హృదయమందు మరి మాటలన్నీ ధరించుకోవాలి. త్రోవలో పోనప్పుడు నడిపిస్తది. మెడ చుట్టూ కట్టుకోవాలి. మరి అది కాపాడుతుంది. మేలుకొన్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఇదంతా కూడా ఈ జ్ఞానం గురించి క్రీస్తు మనలో ఉంటే, ఈ జ్ఞానం ప్రభు మనకిస్తాడు. అది జ్ఞానం దేవుని సూచిస్తది. మనం అన్నిటికి లోబడేవారుగా మనం ఉండటానికి దేవుడు మనకు సహాయపడతాడు. ఈ రకంగా పిల్లలు దీర్ఘాయువున్నప్పుడు తల్లిని సన్మానించాలి. నిజమైన కృతజ్ఞత కలిగి ఉండటం, ఎవరి తగ్గ బాధ్యత వాళ్ళు నెరవేర్చటం. మనం మరి పరిశుద్ధంగా జీవించే రీతిగా మనము కుటుంబ జీవితాలు యాకోబు జీవితంలో ఎలాగా ఒక్కొక్క మాట మనం 4 స్టెప్స్ మనం నేర్చుకున్నాం గదా! మన లెమ్ము అవునా? తర్వాత ఏంటి ఆహ్, నివసించాలి, తిరిగి రెస్టోర్ చేసుకోవాలి, మరి మళ్ళీ రిటర్న్ అవ్వాలి. మన జీవితాల్లో మరి ఉజ్జీవాన్ని కలిగించుకోవాలి. ఈ రకమైన 4 అనుభవాలు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువులో సాగిపోదాం. ప్రభు మన కుటుంబాలన్నిటిని దీవించుగాక. ఆమేన్.